అంబటి నివాసానికి వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు కార్యకర్తలు ప్రజలు అడుగడుగున నిరసనలైతే పరుకుతున్నారు. ఇక టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్ తో కరచలనం కోసమైతే ఫోటోలు తీసేందుకు అభిమానులు ఎగబట్టారు. ఇక మరోవైపు అంబటి రాంబాబు నివాస పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అయితే అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ర్యాలీ అయితే చాలా స్లోగా సాగుతుంది కాన్వాయ్ అని చెప్పుకోవచ్చు. అడుగడుగున ఆయనకి అయితే కార్యకర్తలు అయితే అడ్డు ఆయనకి అభివాదం చేస్తూ ఉన్నారు. ఆయన కార్యకర్తలు అభివాదం చేస్తూ ర్యాలీని అయితే కాన్వాయ్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రతి చోట ఎక్కడైతే ఆగుతున్నారో అక్కడ ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఏదైతే గుంటూరు నుంచి ఆయన దగ్గర సమీపంలో ఉన్న టోల్ గేట్ కావడానికి 10 కిలోమీటర్లు ఉన్న ర్యాలీకి ఆ కాన్వాయ్ చేరుకోవడానికి గంట సేపు సమయం పట్టిందంటూనే చెప్పొచ్చు. అయితే అక్కడి నుంచి ఇంకా గుంటూరు టోల్ గేట్ నుంచి కూడా ఆయన రావాల్సింది ఇంకా 20 నుంచి 10 కిలోమీటర్ల దూరం అవుతుంది. వచ్చే క్రమంలో కూడా ప్రతి చోట ఎక్కడైతే గ్రామాలు హైవేకి నేషనల్ హైవే దగ్గర ఉంటే అక్కడ ఉన్న గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆయనకైతే అభివాదం చేస్తూ ఉన్నారు, పూలు విసురుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అక్కడి నుంచి కొన్ని బైక్స్ మళ్ళీ యాడ్ అవుతూ ఉన్నాయి, కొన్ని కాన్వాయ్లో కొన్ని కార్స్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాన్వాయ్కి అయితే స్లో నిదానంగా సాగే విధానానికి అడ్డుపడతా ఉన్నవి. పోలీసులు కూడా ఎస్కార్ట్ వెహికల్స్ అందుబాటులో ఉంచి సాధ్యమైనంత వరకు ఎటువంటి కాన్వాయ్ని పెరగకుండా వచ్చిన వారిని వచ్చినట్టు పక్కకు తీస్తూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద జగన్మోహన్ రెడ్డి రాక కోసం కూడా ఇక్కడ కార్యకర్తలు అయితే ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చే కొందరు అందరూ పెరిగిపోతున్నారు. బారికేడ్స్ పెట్టినా కానీ పోలీసులు ఆంక్షలు విధించినా సరే కంట్రోల్ చేయలేని పరిస్థితులు అయితే ఇక్కడ చాలా జనం అయితే గుమికూడిపోయారు. జగన్మోహన్ రెడ్డి రాకముందే ఇలా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గుంటూరు హైవే దిగి అలాగే ఏడుగురు బైపాస్ అలాగే గుంటూరు సిటీలోకి వస్తే ఇంకా కార్యకర్తల సంద్రోహం అనేది పెరిగిపోతూ ఉంటే ఆయన ఎక్కడ పర్యటన చేసినా సరే పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో పెడతారు. పోలీసులు చెప్పిన ఆ రూట్ లోనే వెళ్ళాలి. పోలీసుల దగ్గర ఉండి కూడా ఈ కాన్వాయ్ని నడిపిస్తూ ఉంటారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నది. చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడక్కడ అంబటి నివాసానికి కొంచెం దూరంలో పెద్దగా బస్సులు తిరిగే రోడ్డు ఉన్నది. ఆ ప్రాంతం నుంచి కూడా అక్కడే పోలీసులు ఎంత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినా సరే జనసంద్రోహం అయితే ఎలాగైనా దాటుకుంటా మరి అంబటి నివాసం వద్దకి చేరుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ అప్డేట్.